పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, ప్రపంచ చరిత్రలో సమాధి చేయబడిన ఒక వ్యక్తి తిరిగి లేచి రాకుండా చూసుకునేదానికి సైనిక బలము కాపలా కాసింది. ఆ సమాధే మన యేసు ప్రభుది. మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 65వ వచనములో పిలాతు ఈ విధంగా అంటూ ఉన్నాడు, మీకు కావలి వారు ఉన్నారు కదా, పోయి మీ చేతనంత వరకు సమాధిని భద్రము చేసుకొనుడు అని వారితో పలికెను. వారు పోయి రాత్రిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధిని భద్రపరిచిరి. యేసు ప్రభువు 3వ రోజున లేస్తారనే సత్యాన్ని సమాధి చేశామని ప్రధానార్చకులు పరిసయ్యులు తలంచారు. కానీ సత్యము సమాధిలో లేదు. సత్యము తిరిగి లేచింది. సత్యానికి చావు లేదు. నేను సత్యమని పలికిన ప్రభు సమాధి నుంచి లేచారు. ఇది జగమెరిగిన సత్యము, తిరుగులేని సత్యం. ఈ సంఘటనను మనము స్మరణ చేసుకొని ఈనాడు యేసు ప్రభు యొక్క పాస్కా లేక ఉత్థాన లేక ఈస్టర్ పండగ అని మనము ఘనంగా జరుపుకుంటూ ఉన్నాము. పాస్కా అనే పదము అరమాయిక భాష నుంచి తీసుకునబడింది. దీనికి దాటుట అని అర్థము. నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనములో ఈ విధంగా మనకు తెలుపబడుతూ ఉంది, నెత్తురు పూతలు మీరున్న ఇండ్లకు గుర్తులుగా ఉండును. వాని చూచి నేను మిమ్మల్ని ఏమీ చేయక మీ ఇండ్లు దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశనము చేయునప్పుడు మీరు ఏ ఇప్పత్తునకు గురికారు. అదే పదాన్ని మనం క్రొత్త నిబంధనలో చూసినట్లయితే యేసు ప్రభువు మరణమును దాటి విజయాన్ని సాధించాడు. పాపమును దాటి విజయాన్ని సాధించాడు. బాధలను దాటి విజయాన్ని సాధించాడు. మనము ఈ యొక్క ఉత్థాన పండుగ జరుపుకుంటున్న ఈ యొక్క సమయంలో మన యొక్క జీవితాన్ని ఒకసారి పరిశీలించుకొని ఏమి దాటాలని అని చెప్పేసి మనము గుర్తించుకొని 3 విషయాలను మనము చర్చించుకుందాం. మొదటిది, రాతి గుండెను దాటి మాంసం గుండెను ధరించాలి. ఎజికేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనములో మనకి ఈ విధంగా చెప్పబడుతుంది, మీకు నూతన హృదయమును దయచేయుదును, నూతన ఆత్మను మీలో ఉంచెదను, మీ నుండి రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెను దయచేయుదును అని చెప్పేసి మనకు ఈ యొక్క పాత నిబంధనలో తెలియచేస్తూ ఉంది. అదేవిధంగా లూకా శుభవార్త 15వ అధ్యాయము తప్పిపోయిన కుమారుడు యొక్క సంఘటనను మనము చూస్తూ ఉన్నాము. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకముకును నీకును ద్రోహము చేస్తుని అని చెప్పి తన యొక్క రాతి గుండెను దాటి, తన యొక్క శరీరం యొక్క గుండెను దాటి ఆ మాంస గుండెలో జీవించడానికి, తండ్రి యొక్క ప్రేమలో జీవించడానికి తిరిగి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా రెండవది, పాత జీవితమును దాటి నూతన జీవితము జీవించాలి. పేతురు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనములో, మృతులలో నుండి యేసుక్రీస్తు ఆయన పునరుత్థానం అనర్చి దాని మూలమున మనకు నూతన జీవితమును ప్రసాదించెను. యేసు ప్రభువు తన యొక్క మరణము ద్వారా మనం ఒక నూతన జీవితాన్ని జీవించడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాడు. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 50వ వచనంలో మనము చూసినట్లయితే, బర్తిమయ గ్రుడ్డివాడు యేసు ప్రభు యొక్క రాకను చూసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే
యేసు ప్రభు తను రమ్మని పిలిచిన వెంటనే ఆ గుడ్డివాడు వెంటనే తన యొక్క పై వస్త్రమును తీసివేసి యేసు ప్రభు దగ్గరికి వెళుతూ ఉన్నాడు. అంటే ఈ గుడ్డివాడు తన యొక్క పై వస్త్రం తీసివేసినప్పుడు తన యొక్క పాత జీవితాన్ని పక్కన పెట్టి ఒక నూతన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మూడవది, పాప జీవితమును దాటి క్రొత్త జీవితమును జీవించాలి. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా మనకు చెప్పబడుతూ ఉంది. ఏలైనా తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక కొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగెను. కాబట్టి యేసు ప్రభువు తాను ఉత్థానమైనది మనం ఒక కొత్త జీవితము జీవించడానికే. లూకా శుభవార్త 19వ అధ్యాయం 8వ వచనములో జక్కయ్య ఈ విధంగా అంటూ ఉన్నాడు, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. నేను ఎవరికైనా అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి విచ్చివేయుదును అని చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా జక్కయ్య తన యొక్క పాప జీవితాన్ని దాటి క్రొత్త జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఉత్థానం నుండి యేసు ప్రభువు మనకు 3 గొప్ప వరాలను దయచేస్తూ ఉన్నాడు. మొదటిది, మీకు శాంతి కలుగునుగాక. యేసు ప్రభువు ఉత్థానమైన తర్వాత శిష్యులు భయపడి ఆందోళనతో తలుపులు మూసుకొని గదిలో ఉన్నారు. అలాంటి సమయంలో యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి తన యొక్క మొట్టమొదటి గొప్ప వరాన్ని వారికి దయచేస్తూ ఉన్నారు. మీకు శాంతి కలుగునుగాక అని తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా రెండవ గొప్ప వరము, ఆ యేసు ప్రభు తన యొక్క శిష్యులకు ఇచ్చిన వరము, మీకు శుభము కలుగునుగాక. మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 9వ వచనము, యేసు వారిని సమీపించి మీకు శుభము అని పలికెను. యేసు ప్రభు తన యొక్క అపోస్తులకు శాంతి వరాన్ని దయచేసి వారి యొక్క కార్యాన్ని కొనసాగించేటప్పుడు ఆ కార్యాలను కూడా శుభము కలిగినట్లు వారిని దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంకా మూడవ గొప్ప వరము, మీకు రక్షణ కలుగునుగాక. మార్కు శుభవార్త 10వ అధ్యాయం 16వ వచనములో, విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధించబడును అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే యేసు ప్రభును విశ్వసిస్తారో వారికి రక్షణ కలుగుతుంది. అలాంటి గొప్ప వరాన్ని ఉత్థాన యేసు ప్రభు మనకందరికీ దయచేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు తన యొక్క గొప్ప వరాలను మనకు దయచేసిన తర్వాత మనకు 4 బాధ్యతలను మనకు ఒప్పచెప్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 1వ వచనములో, ఈనాటి సువిశేష పట్టణంలో, ఆదివారము తెలతెలవారక ముందే మగ్దల మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండటను చూచెను. సమాధి తెరవబడి ఉంది. మనము ఏమి తెరవబడాలి? మన యొక్క జీవితంలో ఏమి తెరవబడాలని ఆత్మ పరిశీలన చేసుకుందాం. మొదటిది, తెరవబడిన గృహం. లూకా శుభవార్త 24వ అధ్యాయం 9వ వచనములో మనకి ఈ విధంగా చెప్పబడుతుంది, అంతటా వారు ప్రొద్దు వాలిపోయింది, సంధ్య వేళ అగుచ్చు ఉన్నది, మాతో ఉండు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. ఎమ్మావు మార్గంలో యేసు ప్రభువు తన యొక్క శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు వారు ఆ ప్రభుని తన యొక్క గృహమునకు ఆహ్వానిస్తూ ఉన్నారు. మనము ఈ ఉత్థాన పండుగ రోజున మన గృహంలోకి ఆ ప్రభుని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నామా? రెండవది, తెరవబడిన కన్నులు. లూకా శుభవార్త 24వ అధ్యాయము 31వ వచనం, దానితో వారికి కనువిప్పు కలిగినది, వారు యేసును గుర్తించిరి. ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ యొక్క రొట్టెను విరిచిన వెంటనే శిష్యులు యేసు ప్రభును తన కనులారా గుర్తించారు. మనం మన యొక్క జీవితంలో
యేసు ప్రభువును మన యొక్క సహోదరి సహోదరులో చూడగలుగుతున్నామా, గుర్తించగలుగుతున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. మూడవది, తెరవబడిన హృదయం. లూకా శుభవార్త 24వ అధ్యాయము 32వ వచనము. ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయము ప్రజ్వరలేదా అనుకొనిరి. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు ఆ వాక్యము మన యొక్క హృదయంలోకి దూసుకు వెళ్ళి దాని ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. నాలుగవది, తెరవబడిన నోరు. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 2వ వచనము. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరగము అని చెప్పెను. మగ్దల మరియమ్మ తన యొక్క నోరును తెరిచి ఆ సందేశాన్ని శిష్యులకు అందజేస్తూ ఉంది. మరొక సందర్భంలో యేసు ప్రభు మగ్దల మరియమ్మకు దర్శనమిచ్చినప్పుడు ఈ విధంగా మగ్దల మరియమ్మ సందేశాన్ని అందిస్తూ ఉంది. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 18వ వచనము. మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచి తిని అని వారికి ప్రభు సందేశమును అందచేసెను. ఈ ఉత్తమ యేసు ప్రభు మన యొక్క నోరును కూడా తెరిచి ఆ సందేశాన్ని ఇతరులకు అందచేయమని తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 9వ వచనంలో మనకు తెలియచేస్తూ ఉన్నారు. నీ నోటితో యేసు ప్రభును అని ఒప్పుకొని మృతులో నుండి దేవుడు ఆయనను లేవనెత్తినని నీ హృదయమును నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. కాబట్టి మనము మన యొక్క నోటితో ఆ ప్రభు యందు విశ్వాసం ఉంచుకొని జీవించినట్లయితే మనము రక్షణ పొందుతాం. ఈరోజు ప్రత్యేకంగా మనము ఈ యొక్క పాస్కా పండుగను జరుపుకున్న యొక్క సమయంలో ఉత్థాన ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతను నెరవేరుస్తూ ఆ ప్రభు యొక్క ప్రేమలో జీవించడానికి మనము ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు తిరిగి లేచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.